నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలో ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనల కోసం ఉద్యోగులు రోడ్లపైకి దిగి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ సమ్మె చేపట్టినట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. సమ్మె ప్రభావంతో బస్సులు డిపోలకే పరిమితం కాగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఎలా స్పందించనుంది, అలాగే కార్మికుల డిమాండ్లు నెరవేరుతాయా అనే విషయాలపై ఒకసారి వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. స్టేట్ కమిటీ జేఏసీ మెంబర్, నా పేరు జీపీ సింగ్. స్టేట్ కమిటీ జేఏసీ మెంబర్. నేను ప్రస్తుతం వెమ్లా డిపోలో పనిచేస్తున్నా. నాకు మెట్పల్లి కోరుట రెండు డిపోలు ఇన్ఛార్జి ఇచ్చారు, ఇదే జేఏసీ కమిటీ వేయమని చెప్పేసి చెప్తున్నాం సార్. ఈరోజు సమ్మె చేస్తున్నామంటే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చేస్తున్నాం. మాకు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో నమ్మపల్లికి మోసం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. మాకు ఎలక్షన్కి ముందు మ్యానుఫ్యాక్చర్లో పెట్టినటువంటి అంశాలు ఏదైతే ఆర్టీసీ కార్మికులందరినీ ఉద్యోగులందరినీ కూడా మాకు విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులు సమానమైనటువంటి హక్కులు కల్పిస్తాం, వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు అన్నీ ఇస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా చూస్తే మా సంఘాలు ఏదైతే ఎలక్షన్ జరపాల్సి ఉందో ఆ సంఘాలకు మళ్ళీ ఎలక్షన్ జరిపి పాతకాలంలాగానే చేస్తామని చెప్పి అన్నారు. అట్లాగే 2 పీఆర్సీలు పెండింగ్ ఉన్న పీఆర్సీలు కూడా మీకు చేసి ఫుల్ఫిల్ చేసి ఇస్తామని చెప్పి అన్నారు. అదేవిధంగా చూస్తే ఏ రోజు మాకు సమ్మె అని చెప్పి పెట్టగానే ఇలా 30 రోజులు జరిగినా కూడా మాకు చర్చలు జరపకుండా, ప్రభుత్వం రాకుండా ఏదో కమిటీతో చెప్పి కాలయాపన చేయడం తప్పించి ఏం లేదు. కాబట్టి ఇటువంటి కాలయాపన కూడా మాకు సరిపోదు. ఖచ్చితంగా గవర్నమెంట్ దిగాచి జేఏసీ వాళ్ళతోని సమ్మె చేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా తృప్తిపరచాలంటే వాళ్ళతో జేఏసీ చర్చలు జరిపి వాళ్ళతోని మా డిమాండ్స్ అన్నీ కూడా 32 డిమాండ్లు ఉన్నాయి. 32 డిమాండ్లు కూడా పూర్తిగా సకలం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. పరిష్కారం చేయని ఎడల మేము ఈ సమ్మెను ఉద్రికం చేసి ఇంకా చాలా అటువంటి ఇబ్బందులకు గురి అవుతారు. ఈ సమ్మె చేయడానికి కూడా ప్రభుత్వమే అనుమతి ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చర్చలు పిలిచి కూడా ప్రభుత్వం రాకుండా వేరే కమిటీని పంపడం సరైనది కాదు. కాబట్టి వాళ్ళే మామూలు సమ్మెలకు పోవని చెప్పేసి ఒకదికు ప్రయత్నం వేరే భాషతో నడపమని చెప్పేసి చెప్పడం సరైనది కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలా ఇటువంటి పరిష్కారం కాకపోతే ఈ సమ్మెను ఉధృతం చేసి చాలా ప్రతిష్టం చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఈ సమ్మె మా 32 డిమాండ్లు ప్రభుత్వం ఒప్పుకునే వరకు సాగుతుంది సార్. ఇప్పుడు ఒక రోజు 2 రోజులు అని కాదు. ఈ సమ్మె అందరి ఆకలితో ఉన్నారు కాబట్టి సమ్మె పూర్తి మా డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు సాగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి డిమాండ్లు ఒకసారి చెప్పండి. మా డిమాండ్ ఆర్టీసీ కార్మికులు అందరినీ కూడా విలీనం చేసుకోవాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఏదైతే 21, 25 పీఆర్సీ వచ్చేది ఉందో ఆ బకాయిలన్నీ ఇవ్వాలి. లేకుంటే ఇప్పుడు సిసిఎస్ బకాయిస్ కానీ పిఎఫ్లు కానీ అవన్నీ కూడా పాత బకాయిలన్నీ కూడా ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఉన్నదో వాటిని కూడా మాకు డబ్బులు ఇస్తలేరు, ఆ డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వాలి. అట్లాగే చూస్తే ఇలా మన బస్సులు ఏమంటున్నాయి, ప్రైవేట్ బస్సులను బయట పంపుతున్నారు కండక్టర్ లేకుండా. అది సరైన పద్ధతి కాదు. ఆ పద్ధతి పంపితే ఇక ఆర్టీసీ లాజ్ చేయడం తప్పించి లాభం లేదు. కేవలం ప్రైవేట్ బస్సు ఓనర్లో బతికించుడు తప్పించి ఏం లేదు. వాళ్ళకు ఫుల్లుగా కిలోమీటర్ దింపిన పైసలు కట్టిస్తున్నారు, ఒక్క రూపాయి కూడా రాకుండా ఉన్నది. ఇది ఇంకా ఆర్టీసీని లాభం కాకుండా నష్టాలకు నెట్టేసేయడం అనేది తప్పించి ఈ నష్టం చేసి ఆర్టీసీ నష్టంలో ఉన్నదని చెప్పేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వేరే ఉద్దేశం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సమ్మె పరిష్కారం కోసం తదుపరి చర్యలు ఏంటి? సమ్మె పరిష్కారం కోసం ఖచ్చితంగా అందరు డిమాండ్స్ రావాలి. మేము జనాల దగ్గర కూడా పోతాం. ఆల్రెడీ చర్చలకు పిలవాలి. చర్చలకు పిలిచి డిమాండ్స్ అన్నీ కూడా చర్చలకు పిలిచి ప్రభుత్వమే ఉండేసి నిర్ణయం తీసుకునేటువంటి కార్యక్రమం చేయాలి. నిర్ణయం తీసుకోకపోతే కాదు సార్. ఓన్లీ ఇప్పుడు ఏదో తూతు మంత్రం చేసినాం, మేము గవర్నమెంట్కు నివేదిక ఇస్తాం, నివేదిక గవర్నమెంట్ ఎప్పుడైనా చూడొచ్చు అనేది కాదు. గవర్నమెంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళే చర్చలకు పిలిచి మాకు ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పేరు మురళీధర్, మెట్పల్లి ఆర్టీసీ డిపోలో ఏడీసీగా పనిచేస్తున్నాను. మీరు సమ్మెకు దిగడానికి ప్రధాన కారణం ఏంటి? మేము సమ్మెలకు దిగడానికి ప్రధాన కారణాలు ప్రధానమైన సంస్థల మీద సంస్థను ప్రభుత్వాలు విలీనం చేయడం, కార్మికుల సంఘాలను అనుమతించడం, పెండింగ్లో పీఆర్సీలను క్లియర్ చేయడం, ఇంకా పలు సమస్యల మీద సమ్మె చేస్తున్నాం. పెడవినరులో వచ్చిన కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి. ఈ సమ్మె ఎంతవరకు కొనసాగించే అవకాశం ఉంది?
సమ్మె ఇంతవరకు కొనసాగించాలంటే అది ప్రభుత్వం చేతిలో ఉంది. అది ప్రభుత్వం ఎప్పుడు చర్చలు పిలిచి ఎప్పుడు అక్కడ సమస్యలు పరిష్కరిస్తారో అంతవరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం చర్చలకు వస్తే సమ్మె విరమిస్తారా? చర్చలు సఫలమైతే సమ్మె ఎప్పుడైనా విడిచానికి ఇప్పుడు కూడా రెడీ. బస్టాండ్లకు పరిమితమైన బస్సులతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇబ్బందులు అంటే ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలు వెంటనే పరిష్కరిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. మీకు ప్రజల మద్దతు ఎంతవరకు ఉంది? ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము సమ్మెలోకి వచ్చాం. 3 నెలల నుండి సమస్యలు పరిష్కరిస్తాం అనుకుంటూ ప్రభుత్వం కాలయాపన చేసింది. అందువల్ల మేము ప్రజల మద్దతు సంఘాలు సమ్మెలోకి వచ్చాం. ఇప్పుడు కూడా బస్సులో పూట కండక్టర్ లేక బస్సులు నడిపిస్తున్నారు టికెట్ లేకుండా. ఇది ప్రధానమైన అంశం. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటు సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము కోరుతున్నాం. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మీరు భావిస్తున్నారా? భావించనే కదా మేము సమ్మెలోకి వచ్చింది. మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి మేనిఫెస్టో ఉన్న సమస్యలనే పరిష్కరించని మేము గొంతమ్మ కోరికలు కోరుకుంటలేము కదా. ఈ సమ్మె విజయవంతం అవుతుందని మీరు నమ్ముతున్నారా? విజయవంతమైన అయితే ఇప్పుడు మేము సమ్మె విరమిస్తాం కదా. పలు సమస్యలపై మేము ఎప్పుడైతే మెట్పల్లి నుంచి సమ్మెకు పోరాడుతున్నామో ఈ సమస్యలు వెంటనే పరిష్కరించేలా సమ్మె విరమిస్తామని మేము ప్రధాన అంశం మీకు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ దెబ్బతిందని చెప్పొచ్చు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వం కార్మిక సంఘాల మధ్య చర్చలు ఫలిస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది. సో ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.